పంపు కొట్టినప్పుడు ఆ రియాక్షన్ ఏంటి ఇది బ్యాక్ బెండ్ అయ్యి ఇటు తిప్పాడు కదా, కొడుతున్నప్పుడు నేను కూడా కిందకి వెళ్తే బాగుంటది, రిధం ఉంటదేమో. భయ్యా ఇంక నుంచి మనం ఏమనకండి, ఎందుకంటే కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అని పెట్టారు కదా. ఎక్స్ప్రెషన్ కనపడదా అట్లా ఇప్పుడు కనపడదులే. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అని పెట్టారా? అవును. ఇక నుంచి ప్రేమలో త్యాగాలు ఇలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ పోటీ. అబ్బో, అసలు ఎవరిని చూడరని మాట ఇచ్చాడు. ఎందుకు అంత గట్టిగా డిసైడ్? అంతకు ముందు చాటింగ్ నుంచి చీటింగ్ వరకు అన్ని చేసేవాడు, ఇప్పుడు ఓన్లీ షో రేటింగ్ అంటున్నాడు. ఓహో, పని మనిషితో కూడా పబ్బుకి వెళ్ళేవాడు, ఇప్పుడు మనం మనిషి అంటున్నాడు. దీన్ని బట్టి మారాడని అర్థమైందా? కాదు, అంతకుముందు ఎంత ఏదో అర్థమైంది. ఇక నుంచి అమ్మాయిలందరూ వచ్చి నా మీద పడ్డాలు అలాంటి ఏమీ జరగకుండా చూడు. అమ్మాయిలంటే జస్ట్ అమ్మాయిలు కాదు, ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరు మేనేజర్లకి ఫోన్ చేసి నన్ను హీరోగా ఊహించుకోవద్దని చెప్పు. ఎవడు ఊహించుకోవట్లేదు నిన్ను, నీకు నువ్వు తప్ప. ఏంటి సార్ మీరు? రా భయ్యా, ఏంటి భయ్యా మాటలు? రే కోపడదురా, రిలాక్స్. నువ్వంటే ఎక్కడెక్కడ ఏ పనులు చేసి వచ్చి ఇక్కడ రిలాక్స్ అంటావు, మాకున్నదే ఈ పని, అది కూడా చెప్పనేవా? నువ్వేంటి ఆ మాట ఏమంటే పంచులేస్తా ఉంటావు, సైలెంట్ ఉండొచ్చు కదా కొంచెంసేపు. నువ్వేంటే పైకి వస్తున్నావు, అది వదిలే గానీ పై బొత్తానికి కింద బొత్తానికి మధ్యలో గ్యాప్ వచ్చిందేంటి? ఇది గ్యాప్ రావటం కాదు, మర్చిపోయి అలాగే వచ్చేసి. ప్రదీప్, సింహంతో వేట సుధీర్తో ఆట చాలా డేంజర్, మొదలు పెట్టకూడదు. ఒకవేళ మొదలు పెడితే మీరు ఆపినా నేను ఆపను. నువ్వు ఆపని మాకు తెలుసు, చాలా లిస్ట్ ఉంది, ఆపు. భయ్యా వాళ్ళు వచ్చినా కూడా ఇంకా చూడటం మా వాడు మాట ఇచ్చాడు. అవునా? చూద్దాం ఎంతసేపు ఆ మాట మీద ఉంటాడు. లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ లేడీస్. హే, వచ్చేలా సైలెంట్ గా ఉంటారేంటి? కమ్ ఆన్ టాక్. ఆమెకి టాక్ అంటే మాట్లాడదు, టిక్ టాక్ అంటేనే మాట్లాడుతుంది. ఓహో, హలో, గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ. ఈ అడ్రస్ కొత్త కదమ్మా, అలాగే ఉండిద్ది. 5 ఏళ్ల నుంచి ఇవిడ ఇదే అడ్రస్ కి వస్తుంది. ఫస్ట్ కూడా ఆమె అలాగే చెప్పింది. బెజవాడకి వెళ్ళి అడగండి, దీపికా పెళ్లి అంటే ఏమంటారో తెలుసా? ఆవిడెవరంటారా? ఆవిడెవరంటారా? నేను రంగంలోకి దిగితే మామూలుగా ఉండదు. కొంచెం మామూలుగానే దిగమ్మా, లేకపోతే ఎయిటర్ రంగంలోకి దిగుతాడు. ఇలాంటి పంచి వేస్తే నేను వెళ్ళి కూర్చుంటా. నువ్వు కూడా సోఫా బ్యాచేనా? మన చేతిలో బలైపోయి మేకల్లో ఉన్నట్టున్నారు కదా. నువ్వు మంచి కాక మీద ఉన్నట్టున్నావు, ముంచెయ్యోదులు. ఒక జంటగా ఉంటదని చెప్పనని అలా ఇచ్చా. జంట నువ్వే చెప్పాలి. ఈయన గురించి ఏమో ఆవిడ క్లారిటీ లేదు, ఈయనకి ఎవరెవరితో ఉందో ఈయనకే క్లారిటీ లేదు. సరిపోయింది జంట అంట. అయినా జంట అంటే భయ్యా వెళ్ళిపోతుంది ఏంటి? జంట అన్నాడు కదా. జంట అంటే నాది ప్రియాదే, అదే చెప్తాం అనుకుని ఇలా వెళ్ళిపోయింది. మన జంట గురించి చెప్పు. మాట్లాడు, మన జంట గురించి చెప్పు. ప్రతి మగాడు విజయం వెనకాల ఓ ఆడది ఉంటది. నా విజయం వెనకాల సుధీర్ ఉన్నాడు. ఏంట్రా ఈ టైంలో కూడా నా గురించి ఇంత అద్భుతంగా ఎలా చెప్పావురా? నువ్వు చెప్పాల్సిన డైలాగ్ ఆవిడ చెప్పింది. ఎవడ మొగాడంటుంది, అర్థమైందా? కష్టం రా. కాదు భయ్యా, ఎవ్వరు వచ్చినా కూడా ఇలా వెళ్ళిపోతే అసలు మేము ఏం చేయాలి? మాకు జంట ఏం దొరికింది, ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు డబ్బులు తెచ్చిన క్యాష్ బాక్స్ చూసారా? బాక్స్ ఉంది, అందులోంచి క్యాష్ తీసేసి అది లాక్ చేసేసి తీసుకెళ్ళిపోవడం. సరే భయ్యా, ఆ బాక్స్ ఏదో నువ్వు తీసుకుని వచ్చే, నేను అక్కడ ఉంటా. కింగ్స్ టీం నుంచి పర్ఫార్మ్ చేశారు. ఇక ఇప్పుడు క్వీన్స్ టీం, మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? అటు చూస్తావేంటమ్మా, కంటెస్టెంట్లు అంతా మీ వెనకాలే ఉన్నారు, అటు చూడండి. అసలు అక్కడ ఉన్న పేర్లు తెలుసా మీకు? మీ టీం లీడర్స్ కి నేను చెప్పనా? నివేదిత ఈ చివర. ఏ చివర? అదే ఈ చివర అంటే ఇక్కడ, ఎక్కడ? రూమ్ లో. వాడు పేర్లు నేర్చుకున్నాడు కానీ ఎవరు ఏ పేరో తెలియదు. ఈమె శర్వరి, ఆ అమ్మాయి నయనిక, ఈ అమ్మాయి మంజుల. ఓకే మాస్టర్, మేము ఇప్పుడు మొత్తం మా సైడ్ 8 మంది ఉంటారు కదా. 8 మందిలో మేము డివైడ్ చేసుకున్నాం, నలుగురిని. ఎలాగా? మనోడికి సంబంధించి ఒక నలుగురు. ఎవరు మనోడికి సంబంధించి నలుగురు? ఎవరు? ఇటు పక్కన నలుగురు, జాంగ్రీ, మణికంఠ, కార్తీక్, ఇంకోడెవడు. ఏం నేర్పిస్తున్నారయ్యా మీరిద్దరు? నేను జాంగ్రీ గడికి ఒకటి నేర్పి చూపిరా. అదే నేను చెప్పాను.
ఏం నేర్పించా చెప్పాడు చెప్పా చూపిస్తాడు. జస్ట్ మీరు ఏ మ్యూజిక్ వేసినా అదే మనది ఒకటి ఉంటది. నువ్వేం నేర్పించావు వాడు చేసిందో అది నువ్వు చేయాలి. అది నేను చెప్పిందే కదా, ఈజీగా చేసేస్తా. రెడీ? చేసేస్తాడులే. రెడీ. ఈయన ఏం చేస్తాడు? రా 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 రా. సాది నేను చెప్పింది అది కాదు కదా మాస్టర్. నేను చెప్పనా, ఇందాక నా సైడ్ నలుగురు అన్నాను కదా, జోక్ చేశా. జాంగ్రీ ఇటు సైడ్. సుధీర్ అతను పంపిస్తున్నావా లేదా నువ్వు చేస్తావా? అరే పొట్టమే స్పిన్ ఎప్పుడయ్యా పుట్ట మీద స్పిన్ అయ్యేది? ఆది ప్రియా ప్లీజ్ చేయవా ఆది. అసలు నువ్వేమనుకున్నావు చూపి ఒకసారి. ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ ప్రియా. ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు. భయ్యా మ్యూజిక్ ఎవరు వస్తే చెప్పు, మేము రెడీగా ఉంటాం. రెడీ. ఉంటుందా ఏమన్నా? ఓన్లీ వోకల్సా? మ్యూజిక్ ఉంటుందా? మ్యూజిక్ ఉంటుంది, నేను ఓన్లీ సాంగ్. మరి మ్యూజిక్ మ్యూజిక్ వస్తుంటది వెనక. ఓన్లీ అది కోరంకి కలర్ కట్ చేసి ఉంచా. కోరంక ఏంటి? కరోకి కరోకి. సార్ మీరు ముందు ఏ పాట చెప్పండి, మాకు తెలియాలి. ప్రియా ప్రియతమ రాగాలు. పాడండి సార్. రెడీ? అది కోరంకి ప్లే, అది కరోకి ప్లే. ముందు 2 లైన్లు పాడండి సార్, మేడం చూసి. ప్రియా ప్రియతమ రాగాలు సఖి కుశలమాందాలు నా పేరరే పేరరే. ప్రియతమ రాగాలు సఖి కుశలమాందాలు నా. అక్కడ ఆల్రెడీ పాట వస్తుంది కదా, నువ్వు లిప్ యాక్షన్ ఒకటే. ఓకే రెడీ. రాగాలు లేని ప్రేమలు లేడీ వాయిస్ కూడా నువ్వే పాడతావా? లేదు ఇంకా ఆవిడ పాడుతున్నారు అనుకున్నాను, ఎక్కడి నుంచి ఫీమేల్ వాయిస్ వస్తే. సరే లేడీ వాయిస్ మీది, నాది జెంట్ వాయిస్. ఓకేగా? నో నో మీరే పాడండి. రెండు మిమిక్రీ చేయమంటారు. యుగాలు లేని మలో యుగాలు 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 లేని ఎవరు లేరు. మేడం కోసం నేర్చుకున్నారు అంతే, ఓన్లీ ప్రియా కోసం. ఓన్లీ ప్రియా కోసం. ఇంకేంటి? ఈయన ఏ స్టార్ హోటల్? అదే చెప్పలేదు నాకు కూడా. ఇది డిజైనర్ మేడ్. అదే ఎందుకు స్టార్ హోటల్ ఇలా ఉండదా కాస్ట్యూమ్? ఇలా ఎందుకు ఉంటది? ఇంతకన్నా బాగుంటుందా? సుధీర్ ఇస్ అ మేనేజర్, జనరల్ మేనేజర్. కానీ ఇతను చీఫ్ జనరల్ మేనేజర్. చీఫా చీపా? చీఫ్ కాదు అది, ఆ. చీఫ్. ఏం సార్? ఇట్స్ చీఫ్. చీప్. చీఫ్ కాదండి, ఇట్స్ చీఫ్. సరేలే ఏదో ఒకట్లే, దానికో లాగుతున్నావు నువ్వు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంత చెప్పాకుండా అక్కడ వెళ్ళి కూర్చోకుండా ఎందుకున్నావు నాకు అర్థం కావట్లేదు. టోటల్ వెస్ట్